రూపాయలు చిల్లర అడిగాడు. ముందు టీ తాగాడు. టీ తాగిన తర్వాత 10 రూపాయలు ఇస్తా ఉంటుంటే పర్సులో కానీ 2000 అయితే ఉంటే అన్న 2000 మేము కంపెనీకి షాపు కట్టాలి, 2000 చేంజ్ ఇచ్చాను అని పెద్ద ఆయన 2000 చేంజ్ ఇస్తానని చెప్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2000 చేంజ్ అడిగాడు. ఎవరు లేనట్టు అండి మీరు మాట్లాడేసండి. 2000 రూపాయలు చేంజ్ కాఫీ తాగా వద్దు కాదు డైరెక్ట్ చేంజ్ ఎంచుకో ఎంచుకో. సార్ అంటే ఇచ్చాను సార్ 2000 11 12 13 14 15 16 17 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161
చూసావా? అంటే మీకే 100 రూపాయలు వస్తుంది. మీరు 10 రూపాయలు ఇచ్చారు కదా సార్ ముందు. నీ ముందు ఏం చేశాడు కదా, ఇంకా నువ్వు అది తీసుకొని వెళ్ళిపోతావు. వెళ్ళిపో. ఇంకొకరండి, ఇంకొక 2000 ఇంకొకరు రండి. భయపడ చూడండి, లెక్కేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 19 ఒకటి పెట్టండి. పంపించాము. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సారీ సార్, మీకే అంటారు సార్. అయిపోయిందండి, మీరు వెళ్ళిపోండి. నువ్వు రానా లెక్కే డబ్బులు ఎంత ఉన్నాయండి, మీరు రాండి. 1500 మీరెంత చూద్దాం, మీ ఎంత చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అది ఎలా జరిగిందన్నది సార్ చెప్తారు. బేసికల్లీ మాకు 4th లైన్ అప్లికేషన్లో, మన మొబైల్ అప్లికేషన్ ఉంది కదా, ఒక సిటిజన్ తనకు బస్టాండ్లో కాఫీ తాగి 2000 రూపాయలు నోట్ ఇస్తే తనకు డబ్బులు తక్కువ వచ్చినాయని, ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటే తన దగ్గర 2000 రూపాయలకు గాను 1200 మాత్రమే వచ్చాయని మనకు మొదట ఫిర్యాదు అందింది. అందినప్పుడు అతన్ని పిలిపించి బస్టాండ్లో ఆ షాప్కి వెళ్ళి అతన్ని తానే తక్కువగా ఇచ్చామని చెప్పి డబ్బులు ఎన్నికియటం జరిగింది వీళ్ళు. తర్వాత ఈ విషయం సిపి గారికి తెలిసిన తర్వాత సిపి గారు మీరు అన్నట్టుగా 100 రూపాయలు తక్కువ వస్తేది న్యాచురల్ జరుగుతుంది, అంతకంటే తక్కువ వచ్చిందంటే ఉండొచ్చు, వేరే ఉద్దేశం ఉండొచ్చు అని వచ్చిన తర్వాత వీళ్ళను మనం నిఘా పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత